ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి సమయంలో నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని మాటలను కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎన్నో చోట్ల సెమీ క్రిస్మస్‌లు, ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ పేరిట ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ పేరిట ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిజంగా క్రిస్మస్ అనే విషయాన్ని గురించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తే అక్కడ మనకి కనపడేది ఏంటో తెలుసా అండి? త్యాగం. నిజం. క్రిస్మస్ అంటే నాకు జ్ఞాపకం వచ్చే మొదటి మాట త్యాగమే. ఈ మధ్య కాలంలో నా మనసులో మెదిలినటువంటి ఒక మాట ఏంటి అంటే, క్రీస్తు కలువరి ప్రేమ త్యాగాన్ని గురించి తలంచకుండా, ఉత్సహించకుండా, ప్రచురించకుండా క్రిస్మస్ పేరిట ఏం చేసినా శూన్యమే కదా. అవును, క్రిస్మస్ పేరిట ఈ రోజున ఎన్నో జరుగుతున్నాయి. కానీ క్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఏ ఉద్దేశంతో మనుష్య కుమారుడిగా ఈ భూమి మీద జన్మించారు? దేని కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు? ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం, ఆయన మనపై చూపినటువంటి ఆ అగాపే ప్రేమ, ఆయన మనల్ని రక్షించిన విధానం, వీటిని గురించి ఏమాత్రం తలంచకుండా, ఏమాత్రం వాటిని గురించి ఆలోచించకుండా, ఆయనిచ్చినటువంటి ఆ రక్షణను గురించి ఉత్సహించకుండా, దాని గురించి ప్రచురించకుండా, యేసయ్య పుట్టాడు అని హ్యాపీ క్రిస్మస్ అంటూ ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిదే సెలబ్రేట్ చేయడం, స్కిట్లు, డాన్స్‌లు, పాటలు, ఇంకా ఇంకా ఎన్నో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా మంచిదే. కానీ యేసు ప్రభువారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ప్రకటించకపోతే ఎంత చేసినా దాని వలన ప్రయోజనం ఏముందండి? క్రిస్మస్ అనే అంశాన్ని మనం చూస్తే ఎందరో ప్రజలు చేసినటువంటి త్యాగం మనకు కనబడుతూ ఉంటది. కన్య అయిన మరియా ప్రదానం చేయబడి యోసేపుకి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించావు, లోకరక్షకుడు నీలో నుండి పుడతాడు అని చెప్పగానే తన జీవితాన్ని దేవుని కోసం త్యాగం చేసేసింది. ఎన్ని అవమానాలైనా, ఎంతోమంది ఎన్నో మాటలని ఉంటారు, కానీ వాటన్నిటిని కూడా ఓర్చి సహించి దేవుని కోసం నిలబడింది. దేవుని కార్యం నెరవేర్చబడ్డానికి ఒక సాధనంగా తల్లి వాడబడింది. నాకు ప్రదానం చేయబడినటువంటి స్త్రీ వివాహానికి ముందే గర్భవతిగా మారిందన్న విషయం తెలిసి కూడా యోసేపు గారు దేవుడు తన దూత ద్వారా చెప్పించినటువంటి మాటలు విని, నీవు భయపడకు, నీకు ప్రదానం చేయబడినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది, ఆమెను చేర్చుకో, ఆమెకు నువ్వు సహాయం చేయి అని అంటే ఎంతమంది ఎంత దూషించి ఉంటారో, ఎన్ని అవమానాలు ఆయనకి కలిగి ఉంటాయో. కానీ వాటన్నింటినీ లెక్క చేయకుండా దేవుడు నాకు చెప్పాడు, నేను ఆమెను చేర్చుకోవాలి, ఆమెకి సహాయం చేయాలి, లోకరక్షకుడు ఆమె గర్భంలో నుండి వస్తున్నాడు, ప్రజలని పాపాల నుండి విడిపించే రక్షకుడు పుడుతున్నాడు అని ఆమెను చేర్చుకొని సపోర్ట్ చేసి, సహాయం చేసి, అవమానాల్లో, శ్రమల్లో, కష్టాలన్నిటిలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. మరియ కోసం సహాయకరంగా నిలబడ్డాడు. అది త్యాగం కాదా? తూర్పు దేశపు జ్ఞానం, లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పి ఒక నక్షత్రాన్ని బట్టి వాళ్ళు తెలుసుకొని 2 సంవత్సరాలకి పైగా వారు ప్రయాణం చేసి ఒంటెల మీద అతి కష్టంతో, వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా, ఎండ, వాన, చలి ఏమీ లెక్క చేయకుండా యేసయ్యని చూడాలి, ఆయన్ని పూజించాలి అని కానుకలు మోసుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చారు. అది త్యాగమే కదా. 2 సంవత్సరాలకి పైగా ప్రయాణం చేయడం అంటే మాటలా అండి? ఎంత ప్రయాస, ఎంత త్యాగం అక్కడ మనకు కనబడుతుందో. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే అక్కడ గొర్రెల కాపరులు మనకు కనబడుతూ ఉన్నారు. రాత్రి వేళ గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవుని దూత ద్వారా వర్తమానాన్ని పొందారు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని 10, 11 వచనాల్లో మనం చూడగలం. ఎప్పుడైతే వారు ఆ మాటను విన్నారో ప్రభువు మనకి విషయాన్ని తెలియజేశారు.
లోకరక్షకుడు పుట్టాడు అనే విషయాన్ని ప్రభు మనకి తెలియజేయించి ఉన్నాడు. మనం వెళ్ళి చూద్దాం రండండి. బెత్లెహేం వరకు వెళ్దాం రండి అని త్వరగా వెళ్ళారంట. గొర్రెలనేం చేశారో, వారి వృత్తినేం చేశారో అన్నిటిని విడిచిపెట్టేశారు. త్యాగం చేసేశారు. యేసయ్యను చూడాలి అని పరుగు పరుగున బెత్లెహేముకి వెళ్లారు. చూశారు. దేవుడు వారికి ఎలాగా యేసయ్య పుట్టాడన్న విషయాన్ని తెలియజేశారో, దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడన్న విషయాన్ని దేవుడు ఎలా తెలియజేయించాడో, వాటిని వారు కన్న వాటిని, వారు విన్న వాటిని ప్రచురం చేయకుండా ఉండలేకపోయారంట. ఏం చూశారో, ఏం విన్నారో వాటిని ధారాళంగా ప్రకటిస్తూ తిరిగారు. దేవుడి నామాన్ని మహిమపరిచారు. ఆయనే లోకరక్షకుడని ప్రజలకి ప్రచురం చేశారు. ప్రియ స్నేహితుడా, ఈ క్రిస్మస్ అని మనం సంతోషంగా ఉంటున్నాం, మంచిదే. సెలబ్రేట్ చేస్తున్నాం, మంచిదే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని, ఆయన గురించి మనం ఏం చూస్తున్నామో, ఏం అనుభవిస్తున్నామో, ఆయన గురించి మనం దేవుని వాక్యం ద్వారా ఏం తెలుసుకుంటున్నామో వాటిని మనం ప్రచురం చేయాలి. ఆయన కొరకు, ఆయన్ని ఆరాధించడం కొరకు మనం సమస్తాన్ని త్యాగం చేయగలిగిన స్థితిలోనికి రావాలి. త్యాగం. క్రిస్మస్ అంటేనే ఎంతోమంది త్యాగాలు మనకు కనబడుతూ ఉంటాయి. అవమానాలు ఎన్నైనా, నిందలు ఎన్నైనా వారు దేవుని కోసం నిలబడ్డారు. సమస్తాన్ని త్యాగం చేసేశారు. మనుషులు ఏమనుకుంటారో అన్నది విషయాన్ని పట్టించుకోలేదు. దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నారు. దానికోసం ఏదైనా వదిలేశారు, ఏదైనా విడిచిపెట్టేశారు. ఆయన్ని ఆరాధించాలి అనే తపన వారు తమ జీవితాల్లో చూపించారు. ఆయన గురించి ఏం విన్నారో, ఏం తెలుసుకున్నారో దాన్ని ప్రచురం చేయడానికి పరిగెత్తారు. మన జీవితాల్లో యేసు ప్రభు వారి కోసం మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? అవమానాల్లో, నిందల్లో ఆయన కోసం మనం నిలబడగలుగుతున్నామా? ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ఆయన కొరకు మనం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా? కనీసం కొంచెం డబ్బుని త్యాగం చేయలేకపోతున్నాం. మన వృత్తిని త్యాగం చేయలేకపోతున్నాం. ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన్ని ఆరాధించడానికి ఆదివారం పని మానుకోలేకపోతున్నాం. బంధువులొస్తే వారికి ప్రథమ స్థానం ఇచ్చేస్తున్నాం. ఏం విడవగలుగుతున్నాం ఈరోజు మనం? ఆయన కొరకు మనం ఏం త్యాగం చేయగలుగుతున్నాం? వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసయ్య పరలోక మహిమను విడిచి రిక్తునిగా మారి మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడే, మన కోసం మన శిక్షనంతా తన మీద వేసుకొని కలువరి సిలువలో తన ప్రాణాన్నే త్యాగం చేశాడే, ఆ త్యాగాన్ని మనం తలంచుకోగలుగుతున్నామా? ఉచితంగా మనందరం కూడా రక్షించబడ్డాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. దాన్ని మనం తలంచుకొని ఆయన్ని స్తుతించగలుగుతున్నామా? దాన్ని బట్టి మనం ఉత్సహించగలుగుతున్నామా? దాని గురించి మనం ప్రచురం చేయగలుగుతున్నామా? హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని సంతోషంతో వెళ్ళిపోతున్నారు కానీ దేవుని గురించిన మాటలు ప్రకటించబడటం లేదు. ఈ రోజున ఎన్నో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో వాక్యానికే చోటు లేకుండా పోయింది. ఆయన ఎందుకు వచ్చాడన్న విషయాన్ని ప్రచురం చేయడానికే సమయం లేకుండా పోతుంది. మనమైనా మన జీవితాల ద్వారా ఆయన గురించి ప్రచురం చేద్దాం. మన జీవితాల్లో ఆయన చేసిన త్యాగాన్ని ఇతరులకి క్రియలలో కనపరుద్దాం. మనం కూడా ఆయన కోసం ఏదైనా త్యాగం చేసే స్థితిలోనికి మనం ఎదుగుదాం. అదే కదా నిజమైన క్రిస్మస్ అంటే. ఆయన గురించి ప్రచురం చేయడమే కదా నిజమైన క్రిస్మస్ అంటే. స్నేహితుడా, సహోదరుడా, మనము క్రిస్మస్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? దేని గురించి మనం ఉత్సహిస్తున్నాం? ఆయన గురించి, ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని గురించి, ఆయన ఇచ్చిన రక్షణ గురించి మనం ఉత్సహిద్దాం. చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం, ఆరాధనలు చేద్దాం. ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ చేద్దాం. కానీ అన్నిట్లో దేవుడి నామం మహిమపరచబడాలి. అన్నిటి ద్వారా దేవుడు ఈ లోకానికి ఎందుకొచ్చాడో ప్రచురం చేయబడాలి. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే త్యాగంతో నిలబడదాం. ఆయన గూర్చి మనం ప్రచురం చేద్దాం. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రమయ్యా. దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. క్రిస్మస్‌లో మేము చూస్తే ఎందరో చేసిన త్యాగాలు మాకు కనబడుతున్నాయి. నీకోసం నిలబడిన విధానం మాకు కనబడుతుంది. నీ చిత్తం నెరవేర్చడానికి వారికున్న తపన మాకు కనబడుతూ ఉంది. దేవా, మేము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి యోసేపు వలె, మరియ వలె
జ్ఞానుల వలె, గొర్రెల కాపరుల వలె త్యాగపూరితమైన మనసుతో నీ కోసం నిలబడాలి. నిన్ను గురించి ప్రచురించకుండా మేము ఉండలేకపోవాలి ప్రభువా. అలాంటి జీవితాలు మా అందరికీ నీవు దయచేయండి. నీ సహాయం దయచేయండి. నీ చిత్తం మాలో నెరవేర్చండి. నీ కోసం నిలబడే రోషాన్ని, ధైర్యాన్ని మాకివ్వండి. దేవా, మేము ఏది చేసినా కూడా నీ నామం మహిమపరచబడును గాక. నీవే, నీ వాక్యమే ప్రచురించబడును గాక. నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావో మా జీవితాల ద్వారా, మా మాటల ద్వారా ఇతర ప్రజలకి ప్రచురించేసే మనస్సును మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.